ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయనా, నీకే వందనాలు 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 వందనాలు. స్తోత్రం 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 నాయనా, నీకే వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రం 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 నాయనా, నీకే వందనాలు 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 వందనాలు. తండ్రి, ఉదయకాలం మొదలుకు ఎంతవరకు కాచి కాపాడినందుకు వందనాలు 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 వందనాలు. స్తుతులు 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 స్తోత్రాలు 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 చెల్లించున్నాము తండ్రి. నాయనా, మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు 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 వందనాలు. స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు. ఆయన మా యొక్క రాకపోకలేదు ప్రభా, మీరు కాచి కాపాడినందుకు వందనాలు. స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు కనబడిన అలసటిపై పడిన, అడుగులు కనబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టు వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, చెయ్యి పట్టు వెన్ను తట్టి చక్కటి ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారని దారి కూర్చిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారని దారి కూర్చిన నిందలే నన్ను కృంగదీసిన, అరచితము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాలు కొనిని కాల్చి వేసిన, శోకాలు గుండిని తీర్చి వేసిన, కష్టాలు కొనిని కాల్చి వేసిన, శోకాలు గుండిని తీర్చి వేసిన, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తము నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై పడిన, అడుగులు తడబడిన అలసటపై పడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కగా ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కగా ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా
శ్రమలోనైనా నిన్ను వీడడు. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రం తండ్రి. నాయనా తండ్రి నువ్వు నడిపిస్తా ప్రభా. మేము ఎన్ని శ్రమలు ఎన్ని ఇబ్బందులు ఏమున్నప్పటికీ ప్రభా తండ్రి నాయనా మీరు మా యొక్క చెయ్యి విడుక ప్రభా నాయన మీరు నడిపిస్తారు ప్రభా. నాయన నీకే స్తోత్రాలు చెల్లించున్నాం. నిజమే తండ్రి. 40 దినాలు ప్రభా తండ్రి నాయనా మేము ప్రభా తండ్రి ఎన్ని శ్రమలు ఎన్ని వచ్చేటప్పటికి ప్రభా తండ్రి నాయనా మీరు నాయన మా చెయ్యి పట్టి ప్రభా మమ్మల్ని ప్రభా నాయనా మీకు మందిరానికి తీసుకొచ్చి మమ్మల్ని కాచి కాపాడినందుకు నాయన నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయనా యొక్క స్తుతి ఆరాధన ద్వారా నీకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా త్వరగా రానని యేసునామములో చిన్న ప్రార్థన సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. దేవుని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించినట్లయితే ఏమి కలుగుతుంది అని అన్నాం కదా. ఈ రాత్ర దేవుని చిత్తముంటే ఆశ్రయపురాలు సందర్భంగా అంటే సమయానుకూలంగా కొన్ని మాత్రము దేవుడు నాకు ప్రేరేపించుకుంది చెప్తారు. చాలా జాగ్రత్తగా ఆలకించవలసిందిగా ప్రభు నామములో కోరుచున్నాను. ఆశ్రయపురాలు ఏంటండి? ఏంటంటే చెప్పాను అవి రాత్ర దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎలాగో ఉన్నాయి చూసి కాకపోయి ఏదో అవుతున్నాగా నెగ్గిసారు. సరే మూడో పేరు ఏం పేరమ్మా? ఉండదు నేను ఎవరి ప్రశ్న చెప్పరా? రాత్రి ఎక్కడికి వెళ్ళా? నిద్రపోదా? దేవునికి స్తోత్ర. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన యేసు ప్రభువా, శ్రీమంతుడా స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో ఆరాధనలో ప్రార్థనలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నారు. ఈ రాత్రి గల సమయంలో వాక్యం అనేది ప్రజలని వారు మాట్లాడేవారు మీరు తండ్రి. మీ నామానికి మహిమను సాతానికి సిగ్గును కూడి ఉన్న మాకు ఆశీర్వాదాన్ని ఇవ్వమని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెహోషువ 20వ అధ్యాయము 7-8 వచనాలు దయచేసి చదివి సహకరించండి. యెహోషువ 20వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు వారు నఫ్తాలీయులను మన్యములు గలిలయలోను కాదేశును ఎఫ్రాయిములు మన్యమందలు షెకెమును యోదా మన్యమందలు హెబ్రోనును గిలియదును ప్రతిష్ఠించింది. చాలు. ఇంకా ఆశ్రయపురాలు 6. ఈ ఆశ్రయపురాల్లో ఉన్న క్లుప్తంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చరిత్రను, యేసు ప్రభు చేసిన త్యాగానికి కూడా అనేకమైన విషయాలు ఉన్నాయి. ఒక వ్యక్తి పాత నిబంధనలో ఒక వ్యక్తి అనుకోలేని రీతిగా ఎదుటి వ్యక్తిని, ఆయనకి అంతకుముందు పగలేదు, వేషం లేదు, ఏ విధమైన ఎదుటి వ్యక్తి మీద తప్పుడు ఆలోచన లేదు, ఇరువురు కలిసి పొలానికో లేకపోతే అడవిలోనికో ఏదో పని చేయడానికి వెళ్తే అనుకోని రీతిగా వారు ఓడుతున్న వస్తువు వారికి తగిలి మరణించినట్లయితే పాత నిబంధనలు ఎలా ఉన్నారంటే వారి కుటుంబ పక్షాన్ని ఎవరైనా లేచి అవతల వ్యక్తిని వెంటనే కంటికి కన్ను పంటికి పన్ను ఉన్నది. ఆ విధంగా మరణానికి అప్పగించాలి. మరణం తప్పనిసరిగా ఆ వ్యక్తి చనిపోవాలి. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు తన యొక్క ప్రజలు భద్రత కొరకు దైవజనుడైన మోషే గారి ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలకి ఆయా స్థలములో
ఆశ్రయపురాలు. ఈ 6 ఆశ్రయపురాల్లో మరి దానిలో దేనిలోనే సరే ఆయన ప్రవేశించిన తర్వాత అక్కడున్న ప్రజలు అది న్యాయమా అన్యాయమా, కావాలని చేశాడా, అనుకోని రీతికి చేశాడా అని ఆలోచన చేసి ఆ వ్యక్తిని కొన్నాళ్ళ ఉంచిన తర్వాత అక్కడి నుండి తీసుకొచ్చిన తర్వాత తీర్పు తీర్చాలని ఉన్నది. అయితే ఇక్కడ చాలా విషయాలు ఉన్నవన్నీ, చాలా సబ్జెక్ట్ ఇది చెప్పడానికి కష్టమవుతుంది. అయితే కొన్ని మాటలు ఈ రాత్రికాల సమయంలో కాదేశు అనగా అప్పుడు ఏం చెప్పాను? మొదటిది పరిశుద్ధత. పరిశుద్ధ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన తర్వాత యెషయాకి దర్శనం కలిగిందట. యెషయాకి దర్శనం కలిగితే 1-3 వచనాల వరకు ఇక్కడైతే 6 రెక్కల గల దూతలు 2 తన కళ్ళను కప్పుకొచ్చు, 2 తన కాళ్ళను కప్పుకొచ్చు, 2 ఎగురుచు సైన్యముల కలుపుతున్న యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు. అప్పుడే యెషయాకి దర్శనం కలిగింది. ఏమని కలిగిందంటే, ఎవరు నా పక్షాన వెళ్తారు, ఎవరు నా పక్షాన ఉన్నారంటే నేనున్నాను మన పప్పు. ఆ యొక్క బలిపీఠం నుండి దేవదూత తన కాలుతో నిప్పును ఎప్పుడైతే ఈ పెదవులకైతే అంటిందో ఇవన్నీ కాలి ఆయన ఆత్మశాత నింపబడ్డాడు. ఇవన్నీ వేరే విషయాలు చెప్పడానికి చాలా టైం ఉంది. ఇక్కడ మొదట వేల్పుల్లో నీ ఒంటివాడు ఎవడు, పరిశుద్ధతలో నీకు సాటైన వాడు ఎవడు. ఎంతోమంది వచ్చారు. అందుకే భక్తుడైన లూకా గారు అపోస్తల కార్యములో 4:12 వచ్చినంతటా అన్ని నామముల కంటే పైనామము యేసునామం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. అందుకే పేతురు గారు అంటాడు, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. దేవుళ్ళలో ఉన్న ప్రథమ లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు. ఎవరండి? పరిశుద్ధుడు. దేవుళ్ళలో ఉన్న లక్షణం రెండో లక్షణం ఏంటంటే ఆయన ప్రేమామయుడు. ఎలాంటి వాడు? ఎంతటి వ్యక్తినైనా ప్రేమించగల సమర్థుడు. ఎంతటి దౌర్భాగ్యుడైనా, ఎంతటి నీచుడైనా, ఎంతటి దొంగనైనా, ఎంతటి తప్పు పని చేసిన వారినైనా ఆయన క్షమించి ప్రేమించే దేవుడు. దేవుళ్ళలో ఉండవలసింది మొదటిది ఏంటంటే పరిశుద్ధుడు, రెండవది ప్రేమామయుడు, మూడవది ఏంటంటే మానవుడికి మరణం ఉంది. 2 మరణాలు మానవ జీవితంలో ఉన్నాయి. ఒకటోది భౌతిక సంబంధమైన మరణము, రెండోది ఆత్మ సంబంధమైన మరణం పొందకుండా ఈ ఆత్మ నిరంతరం ఉండాలి. ఈ నిరంతరం ఉండాలని ఆత్మ సంబంధమైన మరణము నుండి తప్పించడానికి ఆయన ఈ లోకంలో 2021 సంవత్సరాల క్రితము సంపూర్ణ మానవుడిగా, సంపూర్ణ దేవుడిగా వచ్చాడు. కాబట్టి అందుకే పౌలు గారు అంటారు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం అంటాడు, ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి, శరీరానికి ఆత్మకు పట్టిన సమస్త కర్మశము నుండి మనల్ని పడుకొని పరిశుద్ధంగా ఉంది. మీరు చదవద్దు, చదివేస్తాను కదా, రాసుకుంటారో చదువుకుంటారు. ఏమనుకో, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏముంది? ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నాయి, శరీరానికి ఆత్మకు పట్టిన సమస్త కల్మషము నుండి. అందుకే నా యొక్క వాక్యము అగ్ని వంటిది కాదా అని అన్నాను. నా వాక్యము సబ్బు లాంటిది కాదా. కొన్నిసార్లు కొన్ని సబ్బులు ఇంకా ఈ టీవీలో అనౌన్స్మెంట్ వస్తాయి కదండి, వస్తాయి. ఒకసారి ఏం చేస్తుందంటే నేను అలాగే ఇంత తెల్లగా వచ్చింది కదా అంటే ఒక సబ్బు పడినాను. మొత్తం ఎక్కడ నేను పీసులు ఊడిపోయి, ఇదేంటి టీవీలు అలా చూపించారు కదా, ఇదేంటి పీసులు ఊడిపోతుంటే దానిలో యాసిడ్ ఎక్కువ ఉంది. కానీ ఇది ఈ బట్టలు క్లియర్ అవ్వవు. కానీ వాక్యము అనే సబ్బు ప్రతి దినము మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు. కాబట్టి వాక్య స్వరూపమైన దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఎలాంటి వాడట? పరిశుద్ధుడు.
ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఈ కాదేశ్ అనే పట్టణం అర్థమవుతుందా? ఏమాత్రం అర్థం కాకపోతే నేను నాకు డౌట్ ఏంటి తెలుసా, ఇంగ్లీష్ నా క్లాసులో నాకు అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేస్తుండంటే చేతులు ఎందుకురా ఎత్తవంటే మీరు ఏం చెప్తారు, నాకు అర్థమైంది కదా, మరి వీళ్ళందరికీ అర్థం కాలేదా? వాళ్ళకి అందరికి అర్థమైందో అర్థం అవ్వలేదు, అయితే మీరు వాళ్ళకి బోధించుకోండి, నేను బయట వస్తున్నాను. కానీ నేను తలకాయ ముందుకురా నేను అలాగే ఎవరికైనా అర్థం కాకపోతే దేవుడికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే శరీరానికి ఆత్మకు పట్టిన సమస్త కల్మషము నుండి మనల్ని మనం కడుక్కోవాలంటే ఈ లోక సంబంధమైన దేని ద్వారా కాదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చదవద్దు, వినండి. వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని మనము ప్రతిదినము కలుపుకుంటూ ఉంటాము. అయితే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధత లేకుండా, ఎదురికి రాసిన పత్రిక అతడు పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. దేవుని చూడాలంటే ఆయన పరిశుద్ధుడు, మానవుడు పాపాత్ముడు. ఈ పాపాత్ముడు అందుకే భక్తుడు అంటాడు, పరమగీతంలో 3వ అధ్యాయం అంటాడు, రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రాణప్రియుని ఎదిగినను అతను కనిపించలేదు, రాజవీధులు ఎదిగినను ఆయన నాకు కనిపించలేదు, సంత వీధులు ఎదిగినను ఆయన నాకు కనిపించలేదు, కావల వారిని అడిగినా నాకు కనిపించలేదు, పట్నం విడిసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నా ప్రాణప్రియుడు నాకు కనిపించాడు, నేనేం చేశాను తెలుసా, ఆయన నవ్వుకున్నాను కదా. అంటే పాపంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధుడైన దేవుణ్ణి చూడలేడు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా, నేను చీకట్లో ఉన్నాను, ఎలుగులోనికి నన్ను నడిపించు అన్నాడు. యేసుప్రభువారు అన్నారు, నేను లోకమునకు ఎలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక ఎలుగులో ఉంటాడు, జీవ వెలుగు, ఆయనే వెలుగు. అందుకే 119వ కీర్తనలోని 130 చదవదగినండి, ఏమన్నా తెలుసా, నీ వాక్యము ఎల్లడొకటి చేతనే లోకములో వెలుగు కలిగెను. ఏంటండి, లోకంలో ఏముందట, పాపం అనే చీకటి ఉంది. ఈ పాపం అనే చీకటిని పారదోలడానికి సృష్టికర్త అయిన దేవుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, వెలుపుట గవిని ఎలుపుట మన కొరకు పరిశుద్ధుడైన దేవుడు పాపాత్ముడైన మానవుడి కొరకు బలైపోయాడు. ఎందుకు తెలుసా, నీకు నాకు పట్టిన పాపము నుండి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఏ పాపము, అందుకే పిలాతు అంటాడు, ఈయన యందు ఏ దోషము కూడా లేదు. మానవుడు దోషభరితుడు, మానవుడు పాప నైజంలో ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది. పాపం చేయడము మానవ సహజం అయిపోయింది, క్షమించడము దేవుని సహజ లక్షణం. అది దేవుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపాత్ముడైన మానవుడిని అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 అంటాడు, తన ఎదుట నీతిమంతులుగా ఉండడానికి గలతీయులకు రాసిన పత్రికలోనే అంటాడు, ఆయన ప్రస్తుతం ఉన్న దుష్టకాలం నుండి మనల్ని విమోచించి ఆయన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 అంటాడు, పరిమళ వాసనగా మనం ఉండాలని ఆయన నీ కొరకు నా కొరకు 2021 సంవత్సరాల క్రితము సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా వచ్చి ఈ లోకంలో ఎవ్వరు చేయని త్యాగాన్ని చేశారు. దేవుడికి స్తోత్రం. అమ్మా కోలుకుంటున్నావా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా బ్రతికేసానయ్యా, రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా
చెప్పండి. అమ్మ కొద్ది కళ్ళు మోస్తుంది. సరే, మంచిది. మొదటిది, దేవుడి యొక్క వాక్య భాగాలను గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి తన సేవకుడైన మోషే ద్వారా దేవుడు 6 ఆశ్రయపురాలు, ఆ 6 ఆశ్రయపురంలో ఉన్న గుప్త సందేశం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తులోనే ఉంది. అందుకే మొదటిది ఏంటంటే కాదేశ్ అనగా పరిశుద్ధత. దేవుల్లో ఉండవలసిన ప్రథమ లక్షణం ఏంటంటే పరిశుద్ధుడు. పాపాత్ములైన మానవుల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండోది, దేవుని యొక్క వాక్య భాగంలో గమనిస్తే చూడండి, యెహోషువ 20వ అధ్యాయము చూడండి, 7వ వచనము చివరి భాగం చూడండి. షెకెము, ఎఫ్రాయిము మన్యమందుని షెకెమును యూదా వంశస్థుల మన్యమందును హెబ్రోనును అని ఉన్నది. రెండోది ఏంటంటే షెకెం అనగా ఏంటంటే దీని అర్థము భుజము అని అర్థం. భుజము దేవుని యొక్క వాక్య భాగంలో భుజము అంటే నా భారము భరించేవాడు. యెషయా గ్రంథం కీర్తన గ్రంథం 55 అధ్యాయము 22వ వచనం అంటాడు, నీ భారము యెహోవాపైన మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రె పిల్ల, ఆయన నీ భారాన్ని నా భారాన్ని మోయడానికి. అందుకే 68వ కీర్తన 19వ వచనం అంటాడు, అనుదినము మా భారమును మోయువాడు ఆయనే. అంటే నీ జీవితంలో నీ కుటుంబ భారం అవ్వచ్చు, నీ వ్యక్తిగత భారం అవ్వచ్చు, నీకు ఏ భారంతో ఉండొచ్చు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. అంటే మానవ జీవితంలో రకరకాలైన భారాలు ఉన్నాయి. ఈ భారం నుండి మనిషిని విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి నీ భారాన్ని నా భారాన్ని ఏం చేయాలన్నా చూడగా ఒకసారి ఒక ఆమె పల్లెటూరు నుండి రోడ్డు మార్గంలో ఒక ఆమె ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయన ఏం చేశాడు అంటే సైమన్ పీటర్ గారి నటులు కారులో ఎంతో ఉన్నారు, కాళ్ళకు చెప్పులు లేవు, తల మీద విపరీతమైన బరువు ఉన్నారు. ఈ బరువు ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళిపోయి అయ్యో ఇంత ఎండ సమయంలో ఈమెక కాళ్ళకు చెప్పులు లేవు, ఇంత బరువు ఉంది, ఎలా కనపడి అమ్మా రా నన్ను తన కారులో ఎక్కించి కొంత దూరం తీసుకెళ్ళాక ఆయన ఇలా చూశాడట. ఇలా చూసేసరికి తల మీద ఉన్న మూట దించలేదు. ఆమె అలాగే పట్టుకుని అమ్మా తల ఏంటి చేసిన పని ఏమి అంటే ఏమయ్యా నీ తల మీద ఉన్న మూట దించవచ్చు కదా అని అన్నాడు. ఆమె చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా నన్ను మోస్తుంది, నిన్ను మోస్తుంది, నా మూట నీ కారు మోస్తుందా? ఏమండి, బైబిల్ చెప్తుంది అనుదినము మా భారమును మోయవాడవు నీవే. అందుకే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం అంటాడు, ఆయనకి రాజ్య భారం ఉన్నది, ఈ రాజ్యముల భారం అన్నింటినీ కూడా మోసిన వాడు ఆయన. నీ భారాన్ని మోయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీకు ఏ భారం ఉన్నా ఆ భారం నుండి విడిపోయి ఆయన బుధస్కంధాల మీద వేసుకొని, కొంతమంది అంటారు నీ బాధ్యత నా 2 భుజాల మీద వేసుకుంటానంటే ఒట్టి మాటలేదు. దెబ్బని సరికి పారిపోతారు, మాట సరికి దగ్గరికి వస్తారు కదా, మనుషుల స్వభావం. కానీ దేవుడు ఏం చేశాడు, ఆనాడు ఆదాము అవ్వతో చెప్పిన మాటను నెరవేర్తించడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. నీ నా భారాన్ని, నీ నా బాధ్యతని మోయడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడి యొక్క వాక్య భాగాన్ని గమనించినట్లయితే అబ్రహాము కూడా ఆయన దేవుడు పిలిచాడు. పిలిచేసరికి 75 సంవత్సరాల సమయంలో దేవుడిని పిలుస్తున్న దేవుడు అబ్రహామును పిలిస్తే అబ్రహాము కన్యుడిగా ఉన్న వ్యక్తి దేవుని పిలుపు మేరకు వచ్చాడు. దేవుని పిలుపు మేరకు
వచ్చి ఆయన ఎక్కడున్నా సరే బలిపీఠాలు కట్టేవాడు. ప్రార్థన అనే బలిపీఠము, సమర్పణ అనే బలిపీఠము, సహవాసం అనే బలిపీఠము, ఈ విధమైన బలిపీఠాలు కట్టుకుని తన జీవితాన్ని ముందుకి కొనసాగించారు. అయితే షెకెము అనే స్థలంలోకి వచ్చి దాని అర్థం ఏంటంటే, నేను మోసిన భారం కంటే నీవే నా భారాన్ని మొయ్యి. ఎంతవరకు మోస్తాం, ఎంతవరకు మొయ్యగలమంటే కొంతవరకే మనం మొయ్యగలం. కానీ మన భారములన్నిటిని మోయగలిగిన వాడు ఆయన. ఈరోజు మనకు కూడా దేవుడు ఒక భారం పెట్టాడు. ఏం తెలుసా? మీరు సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి 6వ అధ్యాయం 1-3 వచనాలు అంటాడు, మీరు మీలో ఎవరైనా సరే తప్పిదముతో ఉన్నట్లయితే మంచి దానిని తీసుకురావాలి, ఒకరి భారం ఒకరు భరించండి అని అన్నారు కదా. సంఘ సభ్యుల యొక్క బాధ్యత ఏమనగా, ఎవరైనా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు అందరూ కూడా దైవజనులు డిఎల్ మోడీ గారు ఒకసారి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోని దరిదాపుగా ఆ దినాల్లో 10 లక్షల అవసరం. ఆయన పరిచయం చేసిన 1892 సంవత్సరం ఆ టైంలో 10 లక్షల రూపాయలు ఆయనకు అవసరమైంది. 10 లక్షల రూపాయలు అవసరమై ఉన్నది. దేవుడు ప్రేరేపించిన కొద్ది ఈ మీటింగ్ కొరకు సహకరించండి అని ఆ వ్యక్తి అనేసరికి ఒక ఆయన అన్నాడు, 10 లక్షలు కాదు సార్, 20 లక్షలేగా నేను ఇస్తాను. నాకు వద్దు నాన్న, ఏంటి మీటింగ్ కొరకు 10 లక్షలు అవుతుంది అని ఏంటి, నేను ఇస్తాను అన్నాను. వద్దులుగా అన్నాను. లాస్ట్ గారు ఏమన్నా చెప్పాలా? ఈయనగా డైరెక్ట్ సంబంధం ఉన్నారు. ఆయన ఏమన్నాడు? 10 లక్షలు అన్నాడు. ఎంత అవసరం కాదు, 10 లక్షలు అన్నాడు. నేను ఒక్కడనే ఇస్తాను అన్నాడు. చేతులు ఇస్తాను ఎంతైనా. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? సేవకులు సంఘంలో ఎంతమంది ఉన్నారు? ప్రతి వ్యక్తి కూడా బాధ్యత ఉండాలి. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో గమనించినట్లయితే మనకు కూడా భారాన్ని దేవుడు మోపాడు. ఈ భారం ఏమనగా సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనపై ఉంది, భారం మనపై ఉంది. కాబట్టి అనేక మంది మనము కూడా ప్రభువును గుర్తెరకమునకు ఆయే భారాలతో నలిగిపోయి ఉన్నాం, ఆయే పరిస్థితిలో నలిగిపోయి ఉన్నాం. దేవుడు మనల్ని విడిపించి ఏం చేశాడట? విశాలమైన స్థలంలోనికి తీసుకొచ్చి తన యొక్క కృప కలిగిన హస్తాల్లో మనల్ని భద్రపరిచి ప్రతి క్షణం మనం నడిపిస్తూ ఉన్నాడు. మనం ఆ ఆనందాన్ని పొందాం. కాబట్టి అనేక మంది, ఒక ఆయన అంటాడు కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్నాడు. దేశంలో ఉన్న అనేక మంది ప్రజలు ఉన్నారు కదా. మన భారతదేశ జనాభా 135 కోట్లు ఎంతో ఇప్పుడు విస్తరించింది. వాళ్ళందరూ మనల్ని ద్వేషించిన, వాళ్ళందరూ మన పైన వేరే ఆలోచన పెట్టుకున్న, మన జాతీయ గీతం పాడుకుంటాం కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంతమా లేదా? మరి జాతీయ గీతంలోనే పాడుకున్న మనము వారికంటే వారు ఏ ఉద్దేశంతో రాశారో, కానీ మన ప్రభు అన్నాడు, అంతమంది మీకు సహోదరులే, అంతమంది యొక్క బాధ్యత మన మీద ఉంది. వారి యొక్క యోగక్షేమాల కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. దేశ నాయకుల కొరకు, రాష్ట్ర నాయకుల కొరకు, మన ప్రాంతాల్లో ఉన్న నాయకుల కొరకు, ప్రతి వారి కొరకు ప్రార్థన భారం అనేది మన మీద ప్రభు పెట్టాడు. మీరు సుఖముగా సంతోషంగా ఉండాలంటే సమస్త మనుషుల కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఈ భారం అంటే మన మీద దేవుడు పెట్టాడా లేదా? కాబట్టి మన భారము ఎలాగుండాలట? ఆయన మీదే మోపాలి. షెకెము అనగా భుజము. ఈ భుజాల పైన నీ కొరకు నా కొరకు 2021 సంవత్సరాల క్రితము ఆయన మన భారాన్ని మోయడానికే వచ్చారు. కాబట్టి ఈ షెకెము అనే స్థలంలోనికి ఒక ఆశ్రయపురం కట్టాడట. ఆశ్రయపురమైన యేసు ప్రభువారు నీ భారాన్ని నా భారాన్ని మోసి నీ నా భారం నుండి విడిపి, ఇదే భావంతో
యాత్రికుని ప్రయాణం అని జాన్ బెనియన్ అనే వ్యక్తి యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకాన్ని అద్భుతంగా రాశాడు. పాపభారంతో మనిషిని విముడీకృతమై ఉన్నాడు. ఈ పాపభారం నుండి మనిషి ఎక్కడ విడుదల అవుతాడంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే ఆయన భారం నుండి విడుదల అవుతాడని రాశాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మొదటిది ఏంటంటే పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధతలోనికి ఎవరు పరిశుద్ధుడంత ఆయనే. వేల్పుల్లో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతలో నిండి మించిన వాడు ఎవడు అని అన్నాడు. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసునామము. యేసునామములో పాపి ఏమవుతాడంటే పరిశుద్ధుడిగా మార్చబడతాడు. అందుకే పౌలు గారు అన్నారు, శరీరానికి ఆత్మకు పట్టిన సమస్త కర్మసము నుండి మనల్ని మనం కడుక్కొని దేని ద్వారా కడుక్కుంటాం అంటే దేవుడి యొక్క వాక్యం ద్వారా, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా నీవు నేను కడగబడతావు, పరిశుద్ధుడిగా మార్చబడతావు. రెండోది మన భారాన్ని మోసిన వాడు ఆయన. మూడో చెప్పి నేను ముగిస్తాను, టైం అవుతుంది. హెబ్రోను అనగా సహవాసము. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దీనికి ఇంకొక పేరు ఉంటుంది, కిర్యాతము నేను ఉంది. దాన్ని న్యాయాధిపతులు 1:10-11 సరే అర్బ అనే ఒక రాజు కట్టాడు. ఈ రాజు అమెరికాని కనుగొన్న వారు ఎవరండి? అలాగే ఈ యొక్క హెబ్రోను కట్టిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన అర్బాని వచ్చింది. ఇక్కడ కిర్యాతము అయితే అర్బాని ఒక రాజు కట్టాడు. ఇది హెబ్రోను అనగా 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి సహవాసము, రెండవది ప్రేమ. ఈ యొక్క ఇంకొక అర్థం ఉంది, దేవునితో సహవాసం అని అన్నారు. సరే ఈ 3 దానికి చూసినట్టే సహవాసము, భార్యాభర్తల మధ్య సహవాసము, అన్నదమ్ముల మధ్య సహవాసము, స్నేహబంధము నేను ఇప్పుడు ఇంకొక అర్థం ఉంది. కాబట్టి దేవుని అందుకే యోహాను భక్తుడు అంటాడు, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని. ప్రతిదినము ఎన్ని సమయంలోనే సరే అబ్రహాం ఎక్కడికి వెళ్ళా సరే సహవాసం అనే బలిపీఠం మాత్రము ఎక్కడ దేవునితో నీకు. అందుకే ఒక ఆయన అంటాడు, నీవు నీ దేవుడు. ప్రపంచంలో ఒక ఉన్నతమైన రేంజ్లోనికి రావడానికి గొప్ప గొప్ప దైవ సేవకులుగా మారడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ బైబిల్ మిషన్లు అంటారు సన్నిధి అని అంటారు. ఈ సన్నిధి అంటే దేవునితో సహవాసం అనేది మనిషిని నువ్వు ఎంత సహవాసం చేస్తావో అంతగా నువ్వు హెచ్చింపబడతావు. దేవునితో సహవాసం చేయడం కంటే లోకంతో సహవాసం చేయడం ఏమవుతుందట? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 30-31 వరకు 33 వచనాల వరకు ఉంటుంది. దుష్ట సాంగత్యం మంచి నడవడి చెబుతుంది. దుష్టులతో సహవాసం చేస్తే తక్కువైన కుమారుడు కొరకు మనకి ఉంటుంది. తన తండ్రి యొక్క ఆస్తిని ఏం చేశాడట? దుర్వ్యాపారంతోనే పాడు చేశాడు. అంటే దుష్ట సాంగత్యం మంచి నడవడిని, దుష్టులతో సహవాసం. నువ్వు ఎలాంటి వాడితో తిరుగుతానో అలాంటి బుద్ధులే. నువ్వు ఎలాగున్నావో నీ స్నేహితుడే ఎవరో చెప్పొచ్చు. నిన్ను బట్టి నీ స్నేహితుడు ఎలాంటి వాడో చెప్పొచ్చు. ఇక్కడ యోహాను భక్తుడు అంటాడు, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోని ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని సహవాసం అనే ఈ యొక్క ఆశ్రయపురంలో, ఈ సహవాసం అనే వ్యక్తికి ఆ యొక్క ఆశ్రయపురంలో ఆయనకి ఏముందట? భద్రత ఉంది. యేసు ప్రభువులో నీ ఉండడం ద్వారా, యేసు ప్రభు వారితో సహవాసం చేయడం ద్వారా నిన్ను భద్రపరిచేవాడు ఆయన. కాబట్టి ఆశ్రయపురాలు 6లో 3 చదువుకున్నా. మొదటి ఏంటంటే ఆదేశు అంటే పరిశుద్ధత లేకుండా. అందుకే పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అని అన్నాడు. యోబు గ్రంథము 11:13 అంటాడు, నీ చేతులు నీ మనసు తిన్నగా నిలిపినట్లయితే, నీ చేతులు ఆయన వైపు చేసినట్లయితే, నీ గుడారములో ఉన్న దుర్మార్గత కొట్టివేసినట్లయితే నీవు నిశ్చయముగా ఆనందిస్తావు అన్నాడు.
అంటే పరిశుద్ధత అనేది మన చేతుల్లో అవ్వచ్చు, మన హృదయంలో అవ్వచ్చు. నేను ఒక పుస్తకాన్ని చదువుతూ ఉన్నాను. ఇంచుమించుగా 2010లో కొనిసాను. అది అనుకోనేది కొన్నాను. మొన్న చెప్పుకోకూడదు కానీ ఫాస్టింగ్లో కూర్చున్నప్పుడు వాక్యాన్ని ఎక్కువ ధ్యానించాలి. నాకు ఏమి తెలియదు కదా, వాక్యం సత్యం అర్థం కావాలని ఒక బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్ ద్వారా దేవుడు నేరుగా మాట్లాడాడు. నేరుగా మాట్లాడినప్పుడు నా సేవా జీవితం మొదలుకొని నా సేవకు ముందు నా అనుదిన జీవితంలో ఏ విధంగా ఉన్నానో ప్రతి దాన్ని దేవుని వాక్యం చేత కడగడానికి ఇష్టపడ్డాడు. ఇంతవరకు మనం ఫాస్టింగ్ ఉన్న ప్రయోజనం లేదు, కానీ ఆలోచన విషయంలో అవ్వచ్చట, మాట విషయంలో అవ్వచ్చట, ఇవి సరిచేయకుండా మనం ఉపవాసం ఉన్నా ప్రార్థన చేసిన దేవుడు ప్రతిఫలం ఇవ్వడు. అదే నిన్న నేను నా కొడుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళి బండితో వస్తుంటే ఒకడు ఏం చేశాడు, జమ్మని సిగ్నల్ పాయింట్ నా బండికి అందించాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి ఈసరికి దేవుని భయం నన్ను ఆవరించింది. ప్రభువా, హృదయంలో ఒకవేళ ఏ విధమైన కోపం ఉన్నా నీవు నాకు వ్యతిరేకమని అన్నావు కదా, క్షమించండి, నన్ను పరీక్షించడానికి ఈ విధమైన పరిస్థితి తెచ్చేపెట్టుకొని వెంటనే భయపడుతూ బండి ఆపిస్తాను. బండి ఆపి ఏమన్నా బండి ఆపి ఉంటే ఏం లేదు నేను అంటే కారణం ఏంటంటే హృదయ రహస్యాలు గుర్తిరిగిన దేవుడు. కాబట్టి మన మనసు కిందగా నిలిపి మన చేతులు ఆయన వైపు సాసి మన గుడారంలో ఉన్న దుర్మార్గతని కొట్టివేసి ఆయన వైపు మనం చేతులు సాస్తే ఏమవుతామట, నిర్దోషులుగా సంతోషిస్తాం. పరిశుద్ధుడైన దేవుడు అంతా ఉంటాం, మనం ఆయనతో ఉంటాం. కాబట్టి ఇక్కడ అర్థమైందా అమ్మా? అర్థమైందా లేదా? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. దేవుడికి స్తోత్రం. మొదటిది పరిశుద్ధుడు. ఆయన ప్రతి కోణంలో నిన్ను నన్ను చూసిన వాడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండాలి. రెండవది శక్యం అనగా భారము, భుజము అని అర్థం. మన భారాన్ని మోయడానికి మనం మోసేది కొంతవరకే, కానీ మన భారాలన్నీ అందుకే భక్తుడైన దావీదు అంటాడు, అనుదినము మా భారము మోయేవాడు నీవే. కాబట్టి మన భారాలు ఆయనపై వేసి ముందుకు కొనసాగుతాం. మూడవది ఏంటంటే ఇబ్రోను సహవాసము. ఈ సహవాసం అనేది ప్రతి క్షణము దేవునితో ఉండాలి. కానీ దుష్ట సాంగత్యము మంచి నలుగురిని చెప్తుంది. అమ్నోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యువనాదాబ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా సహవాసం చేశారు, వీళ్ళిద్దరు స్నేహం చేశారు. కానీ చేయరాని కార్యాలు చేసిన తర్వాత ఏమైంది, ఆ కుటుంబంలో ఆ యొక్క అన్నదమ్ముడే ఏమయ్యాడంటే ఈ వ్యక్తిని ఈ రీతిగా నేను చంపాలనే ఆలోచన కలిగి ఆయన చంపడానికి ప్రయత్నం. ఇలాంటి సహవాసాలు కూడా మరణం మీదకి తీసుకొస్తాయి. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనం నిరంతరము సహవాసం చేద్దాం. దేవుని చిత్తముంటే మిగతా విషయాలు ఇంకోసారి ధ్యానిద్దాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. టైం అవుతుంది కదా. నేను ఈ రాత్రి మొత్తం మీద బైబిల్ చదవడం బోధించినాను, కానీ మీరు ఉండడం మాత్రము కష్టం. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత నేను ఈ రాత్రికి ఎక్కడే ఉంటాను. ఈ జైరాజ్ రానున్నా రానుదా? సరే, ఉదయం ప్రార్థన చేసుకుంటాను. పాస్టర్ గారు 6-7 వస్తారట, ఇలా మాట్లాడాను. సరే, నేను ఇక్కడ ఈ రాత్రి నెలలో కొద్దిగా ఇబ్బంది ఉన్నది, బయటతో నెలలో ప్రాబ్లం ఉంది. మందిరంలో ఉంటాను. నాకు కొద్దిగా నీళ్ళున్నా ఒకవేళ దేవుడి మీకు ప్రేరేపిస్తే ఏదో టీయో పాలు కాఫీ తాగుతాను, అంతే. ప్రార్థన చేసుకొని ఉంటాను. నన్ను ఎవరు డిస్టర్బ్ పాస్టర్ గారు ఏది ఉన్నది ఇది ఉన్నది ఏది అడగద్దు. నాకు ఫ్యాన్ ఉండి ఆయన ఉంటే చాలు. ఒకవేళ ఇంకో ఉండడానికి ఎవరు గ్యాస్ కదా. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటే ఈ ప్రార్థన విషయాలు ఏవైనా ఉన్నాయా చెప్పండి. ఇంకోటి ఏంటంటే ప్రార్థన ప్రేయర్ టవర్ విశ్వవాణి ద్వారా
మీ కొరకు ప్రార్థన చేయడానికి, ఈ సహవాసం కొరకు ప్రార్థన చేయడానికి విశ్వవాణి ప్రయత్నం ఉంది. దానిలో నేను ఒక సభ్యుడు, నాతో ఇంకో మరొక ఇద్దరు ఉన్నారు. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు, లేకపోతే నేను వస్తూ ఉంటాను. ప్రార్థన విషయాలు రాసివ్వండి. నేను ప్రార్థన చేసింది కాక, నా కుటుంబంలో ప్రార్థన చేసింది కాక, అక్కడ ఉన్న సహోదరులందరితో కూడా ప్రార్థన చేయిస్తాను. దయచేసి మీరు గమనించండి. ప్రార్థన చేసుకుందాం. ఇంకేంటి ఉన్నాయా సైమన్ పేటర్ గారు? ప్రార్థన విషయాలు ఏంటంటే రమేష్ నీకేదైనా ఉందా? సునీత నీ ప్రార్థన విషయాలు లేవా? నాకు కొద్దిగా శివుడమ్మా. సరే, ఇంకెవరు? ఆర్థిక పరిస్థితులు, సంఘంలో ఆర్థిక పరిస్థితులు సరే, ప్రార్థన చేసుకుంటాం. మీ పేరేం పేరు మర్చిపోను? మోషన్ నాకు జ్ఞాపకం ఉంది. పెద్ద మోసే చిన్న మోసే. సరే, నీ పేరేం పేరమ్మా? చెప్పు. ప్రేమగల తండ్రి, నమ్మకమైన ఆయన, సర్వాధికారి యేసు ప్రభువా, స్తోత్రం. ఈ రాత్రి వేళలో మీ పాత సన్నిధికి చేరి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని పాపముల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మా కొరకు ఈ రక్తాన్ని, మీ ప్రాణాన్ని, మీ శరీరాన్ని సమర్పించి మమ్మల్ని మీ బిడ్డలుగా అంగీకరించి మా భారాన్ని మోసి ప్రభువా మేము మీతో సహవాసం చేయాలని మీ యొక్క ప్రేమ పిలుపుని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మీ బిడ్డలుగా చేరి మీ నామంలో ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. మీరు స్వరక్తాన్ని ఇచ్చి కొనుక్కున్న మీ సంఘం అయినా సమరైన సంఘాన్ని బట్టి, సేవకులు బట్టి, సంఘంలో ఉన్న ప్రతి పిల్లల బట్టి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రతి వారు కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాసున్నాయని తెచ్చి ప్రార్థన మీద మీ కనుదృష్టి ఉంచండి, సంపూర్ణమైన కార్యం చేయండి, ప్రతిఫలం దయచేయమని అడుగుతున్నాం. ఇదిగో మా ప్రియ సహోదరులు యేషుడు, ఇదిగో తను యేసుదాసుని బట్టి, మా ప్రియ సహోదరి సౌరవుని బట్టి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పిల్లల భద్రపరచండి. నీ నామ మహిమార్థము ప్రభు బలమైన సాధనాలుగా తీర్చిదిద్దండి. అలాగే మా ప్రియ సోదరులు సైమన్ పేటర్ గారి కొరకు, అలాగే మేరీ గ్రేస్ గారి కొరకు, వారి యొక్క పిల్లల కొరకు, వారి చదువుల కొరకు, వారి సమస్తం కొరకు నాయన మా ప్రియ సోదరికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. మా ప్రియ సోదరికి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి వందనాలు. అక్కడ పోవు చోటునల్లా ఎక్కువ అతనికి తోడై ఉన్నాడని మాటలు బట్టి వందనాలు. క్షేమకరంగా ఉంచండి, భద్రపరచండి, ప్రతి అవసరం దాటించండి, ఈ గ్రూప్లో భద్రపరచండి. అలాగే సీతారాం గారిని బట్టి, తన యొక్క భాగస్వామిని బట్టి, అలాగే వారికి ఇచ్చిన కుమారుని బట్టి జ్ఞాపకం చేసుకోండి. సంపూర్ణమైన అభివృద్ధిని దయచేయండి. తను చేస్తున్న డ్యూటీలో నమ్మకం ఉండి నిన్ను మహింపరిచే కృపణిస్తారని ప్రార్థన చేస్తున్నాను. తన మామగారు వెంకటేశ్వర గారు నన్ను ఆయన ప్రమాదం జరిగిందని విన్నాం. మీ గాయపడి నష్టాలు సైతం మీరు ముట్టండి. మారు మనసు రక్షణ లేకపోతే మారు మనసు రక్షణ ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, కనికరించండి. ఇదిగో ప్రియ తమ్ముడు రమేష్ బట్టి ప్రార్థన చేస్తున్నాను. తన తల్లిదండ్రులు కొంతమందిని రక్షించుకోండి, మీ రక్షణ మార్గం నడిపించండి. వివాహ విషయంలో కూడా సరైన సహాయం దయచేయండి. ఆయన నిన్ను నమ్మిన బిడ్డ అనేకరికి ప్రభువ నీ స్వార్థ ప్రకటించగలిగిన గొప్ప నాయన విశ్వాస నీరురాలను దయచేయమని అడుగుతున్నాను. ఆయన తను చేసిన పనిలో మీ మెయిన్ ఆశీర్వాదం ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి, కనికరించండి. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, మీరు ఆశీర్వదించండి. ఇదిగో మా ప్రియ సహోదరుడు ఆయన కృపాన్ని బట్టి, మోషన్ని బట్టి, వారికి ఇచ్చిన పిల్లలు బట్టి మీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. వారికి ఇచ్చిన డ్యూటీని జ్ఞాపకం చేసుకుని వెళ్ళి వస్తుండగా, రాత్రి వేళ వెళ్ళి వస్తుండగా నీ భద్రత ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కాపాడిన కృప చూపించండి. ఇదిగో మా ప్రియ సహోదరి నేను యక్షని బట్టి ప్రార్థన చేస్తున్నాను.
వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి అవసరత మీ శక్తి గల నామంలో మీరు తీర్చమని అడుగుతున్నాము. ఇదిగో మా ప్రియ సోదరుని నాయన, మరి నాయన మరియమ్మను బట్టి తన యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మీ శక్తి గల నామంలో తీర్చండి, ఆర్థికపరమైన రోజులను విడిపించండి. ఇదిగో సూర్యత తన తమ్ముడు, తన తల్లి, తన తండ్రిని జ్ఞాపకం చేసుకుని తన తల్లి ప్రయాణం వెళ్ళి ఉన్నారు. క్షేమకరంగా మా మధ్యకి నడిపించమని అడుగుతున్నాను. పనిచేస్తున్న డ్యూటీలో నమ్మకం ఉండడానికి సహాయం దయచేయండి. ఇదిగో మా ప్రియ సోదరుని ఆయన పుష్కలను బట్టి వందనాలు. వారి కుటుంబ సభ్యులు బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే దూర ప్రాంతంలో ఉంటున్న తన భాగస్వామి జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన పనుల్లో భద్రతనివ్వండి. ఏ విధమైన కీడు ప్రమాదానికి గురికాడని కాపాడండి. ఆనాడు దావీదుకు తన పోవు చోట్లల్లా మీరు తోడుగా ఉండి భద్రపరిచి నడిపించిన తండ్రి మా ప్రియ సోదరుని కూడా జ్ఞాపకం చేసుకోండి, ఆస్వాదించండి, కృప చూపించండి. నానాటికి ఆయన ఆత్మీయతలు అభివృద్ధి పరచమని అడుగుతున్నాను. ఇదిగో నాయన రాహేలమ్మను బట్టి, తన భాగస్వామి విశాఖను బట్టి, ఇస్రాయేల్ బట్టి, అలాగే తండ్రి తన కుమారుడు జయరాజును బట్టి, కళ్యాణ్ బట్టి, ఇంకొక పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆర్థికపరమైన లోటు నుండి విడిపించండి. ఇదిగో రాహేల్ గారిలో ఉన్న ఆ కాలు నొప్పులు మీరు ముట్టి బాగు చేయండి, ఆరోగ్యపరచండి, కృప చూపించండి, కనికరించండి. ఇంకొక ప్రియ సహోదరున్నది తను మీరు జ్ఞాపకం చేసుకోండి, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రతి అవసరత మీ శక్తి గల నామంలో తీర్చండి. ఇక్కడ కూడిన ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ మైక్ ద్వారా ఎంతమంది అయితే మీ స్వరాన్ని విన్నారు, వారి జీవితాల్లో మీ బలమైన కార్యం చేయండి. దూర ప్రాంతాన్ని వెళ్ళి మరి తిని ప్రయాణంలో ఉంటున్న దాసులు బాబాలను బట్టి, అలాగే పిల్లలను బట్టి, అలాగే ఇస్తేరమ్మను బట్టి, అలాగే నాయన మోషే గారిని బట్టి, అలాగే నాయన సువార్తను బట్టి ఆయా సహోదరులు ఉన్నారు. వారందరినీ క్షేమకరంగా నడిపించండి. మా మధ్యకి వచ్చి ప్రభువా మీరు చేసిన కార్యాన్ని బలంగా ప్రకటించడానికి సహాయం దయచేయండి, సాక్షిగా చెప్పడానికి సహాయం దయచేయండి. దేశ నాయకులు జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర నాయకులు జ్ఞాపకం చేసుకోండి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్న నాయన ఈ యొక్క ఆ వార్డులో ఉంటున్న నాయకులు మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలు, వారి పిల్లల్ని, వారు చేసిన సమస్తాన్ని మీరు దీవించండి. నాయన మీరే నిజ దేవుడు నిజ రక్షణ తెలుసుకోండి, సహాయం దయచేయండి. మా రాష్ట్ర సీఎంను, తన భార్య పిల్లల తల్లిని కాపాడండి. మా దేశ ప్రధాని కూడా మీరు కాపాడండి. రాష్ట్రపతిని, గవర్నర్ని, ఆయా రాష్ట్రాలు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రిని జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘాలు అభివృద్ధి పరచండి, ప్రభావం చూపించండి. స్థానిక సంఘాన్ని మీరు అభివృద్ధి పరచండి. మీ సేవకులు జ్ఞాపకం చేసుకోండి. అచల్పుడిని, దాసుడిని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నాకు ఇచ్చిన కుమారులు మీ దాసురాలు జ్ఞాపకం చేసుకోండి. మీలో నిరంతరం నీపై ఆధారపడి జీవితాన్ని ఇవ్వండి. మా కుటుంబ సభ్యులందరినీ కూడా రక్షించుకొని రక్షణ మార్గం నడిపించండి. ఎవరి పేరునైనా నేను మరిచినట్లయితే నన్ను క్షమించండి. వారి కుటుంబాలు కాపాడండి, వారి ప్రతి అవసరం తాకించండి. అలాగే తండ్రి మందిర స్థలం అవసరమై ఉన్నది, అలాగే మందిరం అవసరమై ఉన్నది. ప్రభువా ఆర్థికపరమైన ఇబ్బందులు విడిపించండి. సంఘంలో అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నారు. వారు చేసిన పనులు, చేసిన ప్రయత్నంలో మీ మెండైన ఆశీర్వాదం నుంచి మీరే ఘనత, మహిమ, ప్రభావితారని నాయన ఈ యొక్క రాత్రి కలిసమైన వారి ప్రభావితంగా మీరు నాయన తోడుగా ఉండి ఈ రాత్రి మీరు దర్శించి మాట్లాడండి. ఉదయాన్ని సజీవ లెక్కలేసి ప్రభు మరలా మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించే ధన్యత నాకు మాకు దయచేయమని నా ప్రభు, నా రక్షకుడైన యేసు ప్రభు వారి సర్వశక్తి గల నామంలో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మిక అన్య సావాసం నిత్యము నిరంతరము మనకు సర్వలోకం తను ప్రేమించిన ప్రతి బిడ్డకు సదాకాలం తోడై ఉండేది గాక. యేసు రక్తమే, శిలువ రక్తమే, ప్రవేశనామం సంపూర్ణ జీవితముగా. ఆమేన్.